హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పోటీలను కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. జిల్లాలో మంచి ప్రతిభ ఉన్న క్రీడాకారులు ఉన్నారని, ఎటువంటి శిక్షణ లేకపోయినా క్రీడల్లో రాణిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. క్రీడాకారులకు తమ వంతుగా మంచి ప్రోత్సాహం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. జిల్లాకి మంచి క్రీడా మైదానం అవసరం ఉందని, వచ్చే ఏడాదిలోగా మైదానం సిద్ధం చేసేందుకు అధికారుల సహాయంతో ముందుకు వెళ్తామన్నారు. అనంతరం కలెక్టర్ తో కలిసి వాలీబాల్ ఆడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అత్యున్నత స్థాయికి తీసుకెళ్లినటువంటి మహానుభావుడు. మరి అటువంటి వారి జన్మదినాన్ని భారత ప్రభుత్వం వారు జాతీయ క్రీడా దినోత్సవం ప్రకటించినప్పటి నుంచి ప్రతి గ్రామంలోని, ప్రతి పల్లెలోని, ప్రతి నగరంలోని ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. మరి ఈ రోజు మనందరం కూడా అందుకే విషయాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మన్యంలో చాలా మందికి తెలియని టాలెంట్ ఉంది. మన వాళ్ళు ఇక్కడ చాలా బాగా వాలీబాల్ ఆడతారు. ఎవరు కూడా ఏ కోచ్ ఇచ్చి ఉండడు. మన మన్యంలోకి వెళ్తే, మన ఏజెన్సీలోకి వెళ్తే వాళ్ళు ఆడే వాలీబాల్ ఇంటర్నేషనల్ కోచ్లు కూడా ఇవ్వలేని టెక్నిక్స్తో ఆడతారు. అది మనకి ఇన్బిల్ట్ టాలెంట్ ఉంది ఈ జిల్లాలో. అలాగే ఇక్కడ ఆడే మన మన్యంలో ఇప్పుడు ఆర్చరీ ఆడతారు. ఎవ్వరు కూడా ఇంటర్నేషనల్ ట్రైనింగ్ ఇవ్వరు. కాకపోతే ఏంపై కొట్టే గొప్ప టాలెంట్ మన వాళ్ళకు ఉంది. మీకు కావాల్సిన టాలెంటు, మీకు కావాల్సింది ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మీ అందరికి ఇవ్వాల్సిన సౌకర్యాలు అందుబాటులో తీసుకొస్తాము శాప్ ద్వారా. అలాగే పార్వతీపురంకి ఎప్పటి నుంచో లేని గ్రౌండ్ విషయంలో ఈసారి ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పున్నారు, నెక్స్ట్ ఇయర్కి పార్వతీపురం డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఒక అన్ని సదుపాయాలతో కలిగిన గ్రౌండ్ని తీసుకొచ్చే బాధ్యత అడ్మినిస్ట్రేషన్తో పాటు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఆలోచించి తీసుకొచ్చే బాధ్యత చేస్తున్నాం. ఇక్కడి నుంచి రాష్ట్రానికి ఆడేవాళ్ళు కావాలి. పార్వతీపురం నుంచి నేషనల్కి ఆడేవాళ్ళు వెళ్ళాలి. పార్వతీపురం నుంచి అట్లీస్ట్ మన సౌత్ ఏషియన్ గేమ్స్ కానీ, ఆల్రెడీ ఏషియన్ గేమ్స్ కానీ ఆడే క్రీడాకారులను తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయుల పైన, పీఈటీ పైన ఉంది. మీరందరూ ఇప్పుడు స్పోర్ట్స్లో చాలా అదృష్టం ఏంటంటే ఏజ్ బట్టి మన గేమ్ తీసుకొస్తాం. 19 అని, 18 అని మనకున్న క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఎవరైతే ఉన్నారో తీసుకురండి. వాళ్ళని గవర్నమెంట్తో కాకపోయినా కానీ పర్సనల్గా మనం సపోర్ట్ చేద్దాం. వాళ్ళ టాలెంట్ని ముందుకు పెడతాం. వీళ్ళు వెళితే వీళ్ళకి వచ్చిన గొప్ప కాదండి, అది ఆ ఊరికి వచ్చిన ప్రతిష్ట. ఇప్పుడు ఇండియాకి గెలిస్తే, ఒక పర్సన్ గెలిస్తే అది ఇండివిజువల్గా చెప్పాం, భారతదేశానికి కప్పు వచ్చిందని అంటాం. అదే చెప్పాను, వాలీబాల్లో మన వాళ్ళని ఎవరు కూడా టెక్నిక్స్ ఇందాక అందుకే చెప్పానన్నా, ఆ విషయమే తీసుకొచ్చాను. ఇండివిజువల్ సపోర్ట్ కూడా మేము చేయడం జరుగుతుంది. ఏదైనా హిడెన్ టాలెంట్ ఉన్నాళ్ళు, ఆల్రెడీ టాలెంటెడ్ ఉన్న వాళ్ళని బయట పెట్టండి, తీసుకొని రండి, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇద్దాం. మన మన్యంలో కూడా టాలెంట్ ఉండే పిల్లలు ఉన్నారని బయట ప్రపంచానికి తెలియజేద్దామని తెలియజేస్తూ, స్పోర్ట్స్ అనేవి మీ మానసిక వికాసానికి, స్పోర్ట్స్ అనేవి నీ ఎదుగుదలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ పైన మీ ఇండివిజువల్గా ఆడాల్సిన అవసరం ఉంటుంది.